వాట్స్ అప్ బై దిస్ ఇస్ కౌశిక్ ఎట్లా అందరూ. సో గైస్ తమిళ అర్థమై ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అని చెప్పేసి పూల్ పెట్టినా. సో దాంట్లో క్వశ్చన్స్ వచ్చినాయి. సో దానికి నేను ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నా. సో ఆల్రెడీ జిమ్కి అయితే రెడీ అయిపోయినా, మొత్తం అంతా సెట్ ఉంది. ప్రీ వర్కౌట్ తాగి జిమ్కి అయితే స్టార్ట్ అవ్వడమే. సో ప్రీ వర్కౌట్ తాగకుండా ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేసేస్తా. వెయిట్. సో గైస్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్నా సీరియస్లీ వై డోంట్ యూ స్టార్ట్ టేకింగ్ స్టెరాయిడ్స్ అంటే జస్ట్ ఆస్కింగ్ అంట. సో నేను స్టెరాయిడ్ తీసుకుంటే సో నన్ను నమ్ముకున్న మీరందరూ ఏమైపోతారు? న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంతగానం మనని ఇంత అడ్మైర్ చేస్తారు మస్తు మంది పీపుల్. వీళ్ళందరూ అందరూ మెచ్చుకునేది, ప్రోత్సహించేది అదంతా ఎందుకు? మనం అవన్నీ బాడీ బిల్డింగ్ ఇవన్నీ న్యాచురల్ చేస్తున్నాం. ఎట్లాంటి డ్రగ్స్ యూజ్ చేయకుండా, ఎట్లాంటి ఏం అబ్యూస్ చేయకుండా న్యాచురల్ చేస్తున్నందుకే ఇంత ఫాలోయింగ్ ఇవంతా ఉన్నాయి మనకి. సో అదే నేను గుంపులో గోవింద మళ్ళీ గుంపులో దిగితే దాన్ని ఎప్పుడు నేను తక్కువ చేస్తలేను. స్టెరాయిడ్ తీసుకొని కూడా అదంతా ఈజీ కాదు, అది పెద్ద రిస్కీ షీట్ అదంతా. సో అయినా సరే దాన్ని ఏం తక్కువ చేస్తలేను. బట్ మనం న్యాచురల్గా చేస్తున్నందుకే మనకి ఇదంతా ఫాలోయింగ్ ఉందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతా. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో ది బెస్ట్ ఉండాలని నా గోల్ అనమాట. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో అంతే, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఈ స్టెరాయిడ్ దిక్కు పోవాలని. మనకి చాలా పొటెన్షియల్ ఉంది, నాకు ఇంకా మస్తు ఉంది పొటెన్షియల్, మీకు అర్థమైతే లేదు. ఎన్హాన్స్డ్ అథ్లెట్స్కి వాళ్ళతో పోల్చుకుంటే వీడేం తక్కువ కాదు అనేటట్టు వేస్తాను బాడీని, చూస్తుండండి. ఎస్. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్స్టాలో ఐ హ్యావ్ సీన్ ఏ రీల్ అండర్ కోచింగ్ గైడెన్స్ 48 అవర్స్లో 7 kg వెయిట్ లాస్ అయ్యాడు. సో అట్లాంటివన్నీ పాసిబుల్ అవుతాయి. సో బాక్సింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ షిట్. అది బాక్సింగ్లో మీకు వండర్స్ అనిపిస్తాయి. మీకు బాక్సింగ్ అనేది మొత్తం నెక్స్ట్ లెవెల్ లీగ్. ఎక్స్ట్రీమ్ వెయిట్ కట్ చేస్తారు. ఒక ఫైట్ ఆడడానికి వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెయిట్ కట్ చేస్తుంటారు. 1-2-3 రోజులలోనే మొత్తం లీన్ అయిపోతారు, బక్కా అయిపోతారు, మొత్తం చిక్కిపోతారు అన్నట్టు. సో ఇలాంటివన్నీ చాలా రిస్క్ అన్నట్టు. సో ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో మనం ఏం చెప్పలేము, ఏమైనా అవ్వచ్చు. రకరకాల రోగాలు అయితే చూసిన నేనైతే అట్లాంటి వెయిట్స్ ఎంబటెంబటే కట్ చేయడం వల్ల. కొంతమంది అయితే ఫైట్స్ కూడా ఆడలేదు, అట్లా వెయిట్ కట్ చేసుకుంటా ఈ రోగాల పాలైపోయి ఫైట్ కూడా ఆడలేదు. ఏ ఫైట్ కోసం అయితే వెయిట్ కట్ చేసారో ఆ ఫైట్ కూడా ఆడలేదు అనమాట. సో నిమ్మలంగా క్యాలరీ డెఫిషిట్లో తినుకుంటూ మీకేముంది, మీరు ఏమైనా ఫైట్ ఆడతారా, మీకు ఏమైనా చేసేది ఉందా? సో నిమ్మలంగా క్యాలరీ డెఫిషిట్లు ఉండి మెల్లమెల్ల ఫుడ్ కట్ చేసుకుంటూ యాక్టివిటీ పెంచుకుంటూ పోతే మీరు వెయిట్ అయితే తగ్గుతారు. చలో, హైలైట్ క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. జిమ్ స్టార్ట్ చేద్దామంటే తోడుగా ఎవరు లేరన్నా, ఒక్కడనే పోదామంటే ఎలానో ఉంది. నేను చెప్తున్నా, నా గురించి చెప్తున్నా. సో నేను కొన్ని తోడు పెట్టుకొని చేసేదంటే ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది. నేను ఎప్పుడో బంద్ చేసేటోని మొత్తం. నేను కూడా జిమ్ ఏగమైంగి బయట తిరిగేటోని రోడ్లో పట్టి. కానీ సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు మనతో లాస్ట్ వరకు ఎవరు ఉండరు, ఎవరు రారు. సో ఏడికి పోయినా సరే వన్ మ్యాన్ షో చూపించాలి మీరు. సో ఒకటి తోడు ఉండాలి, ఒకటి అది ఉండాలి, ఒకటి ఇది ఉండాలి. పట్టుకోకండి అట్లాంటిది. సో ఏడికి పోయినా సరే ఒక్కరే ఒంటరిగా పోయి గెలిచేసి రారు. ఏడిపోయినా సరే, జిమ్కైనా సరే, ఏడికైనా సరే. సో నేను కూడా ఒక పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉంటే ఇన్ని రోజులు అయిపోదు. బరాబర్ 7 సంవత్సరాలు అవుతుంది నేను జిమ్ స్టార్ట్ చేసి. చెప్తున్నా కదా, గ్యాప్ లేదు అసలుకి. కన్సిస్టెంట్గా పోతూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా, వర్కౌట్లు చేస్తూనే ఉన్నా కంటిన్యూస్గా. ఈవెన్ మా ఫ్రెండ్ వాడు ఉంటాడు కదా, నర్సింబంగారి, వాడు పోయినా కానీ ఇద్దరం పోయినా కానీ ఇద్దరం కలిసి వర్కౌట్ అయిపో. వాడు వేరే వర్కౌట్ వేస్తాడు, నేను వేరే వర్కౌట్ వేస్తాను. సో అంతే, వన్ స్ప్లిట్ వాంది, నా స్ప్లిట్ నాది అన్నట్టే వేసుకునేటోళ్ళం. అని సో పార్ట్నర్ కావాలి, బొచ్చు బొంగ అని పట్టించుకోను, బుల్షిట్ అంతా. చలో పిల్లలు, సీదా జిమ్ పోయి వర్కౌట్ చేసుకుంటా మన క్వశ్చన్లు అయితే ఆన్సర్ చేద్దాం. ఇంకా మంచి క్వశ్చన్లు అయితే ఉన్నాయని అనుకుంటున్నా. మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లోనే ఆన్సర్ ఇచ్చేసిన. మంచి రసపట్టు మేము ఉన్న క్వశ్చన్లన్నీ ఇన్స్టాగ్రామ్లోనే ఇచ్చేసిన. నార్మల్ ఇప్పుడు మన ఇన్ఫర్మేటివ్ కదా, ఇన్ఫర్మేటివ్ ఉందని చెప్పేసి షూట్ చేస్తున్నాం యూట్యూబ్ కోసం. సో ఇంతకుముందు పులప్స్ కొడుతుంటే మైక్ ఆన్ చేస్తూ మర్చిపోయినా. సో ఇప్పుడు మైక్ ఆన్ చేస్తున్నా. ఆల్రెడీ 30 పులప్స్ కొట్టినా. ఎక్సర్సైజ్ వచ్చేసి పులప్స్ అనమాట, మన బ్యాక్ వర్కౌట్లా. ఈరోజు బ్యాక్ వర్కౌట్ 50 పులప్స్ కొట్టాలి. 30 అయిపోయినాయి. చలో ఇప్పుడు ఇంకో 20, 2 సెట్ల కథం చేద్దామని చెప్పేసి కొడుతున్నా. 1 2 3 19 20. సో
సో గైస్ మీరు చూసుకోవచ్చు మన బాడీ ఎంత జాకెట్గా అనిపిస్తుందో. ఓన్లీ పులప్స్ మాత్రమే కొట్టినా. మొత్తం ఫుల్ పంపు. సో గైస్ క్వశ్చన్ వచ్చేసి ఎవ్రీ మజిల్స్ 2 times per week డైలీ 15K స్టెప్స్. డైట్ ఒకటే ఆఫ్ ట్రాక్ ఉంది. సో డైట్ ఒకటి ఆఫ్ ట్రాక్ ఉంటే నీ రిజల్ట్స్ కూడా ఆఫ్ ట్రాకే ఉంటుంది బ్రో. మీరు బిగినర్ అయితే తప్ప మీకు లిటిల్ బిట్ రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. మీరు బిగినర్ అయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక ఇంటర్మీడియట్ లెవెల్ మీరు జిమ్ స్టార్ట్ చేసి ఒక 6 నెలల నుండి 8 నెలలు అవుతుంది, 1 year అవుతుంది. ఒకవేళ మీరు అడ్వాన్స్ లిఫ్టర్ ఒక 2 years అవుతుంది మీరు జిమ్ అయ్యేవాటి, మీరు ఎట్లాంటి డైట్ ఇస్తలేరు అంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే సున్నానే ఉంటాయి, ఏముండవు. సో ఎంతో కొంత ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫుడ్కి అయితే ప్రోటీన్ పట్టించండి. ఇప్పుడు ఉన్నాయి కదా చీప్ సోర్సెస్, ఎగ్స్ ఉన్నాయి. 10 గుడ్లు ఎంతనో 10 గుడ్లు దాకొద్దు కానీ ఒక్కొక్క గుడ్డుకే ఇప్పుడు 5-6 రూపాయలు అంటారు. సో చిన్న ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఒక్కొక్క గుడ్డు నుండి స్టార్ట్ చేసి 5 గుడ్లు 6 గుడ్లు దాకా వెళ్ళండి. సోయా చంక్స్ తీసుకోండి. ఇంకేమైనా శనగలు, గుడాలు, పేలాలు కాదు ఉంటాయి కదా సమ్వాట్ ప్రోటీన్ సోర్సెస్ అన్నీ బాడీకి పట్టిస్తుంటే మీకు రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనసు ఉంటే మార్గం ఉంటుంది, దేవులాడుకోండి. సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎప్పుడైనా ఎవరైనా నీ హార్డ్ వర్క్ని జెనెటిక్స్ అని ఆర్ ప్రోటీన్ తాగి పెంచాడని తీసి పడేశారా? సో మస్తు అలా తీసి పడేసిరు. సో వాళ్ళందరూ ఇల్లిటరస్ అనమాట. సో జెనెటిక్స్ అనేది నువ్వు స్టెరాయిడ్లు వేస్తావు అది ఇది అని చెప్పేసి కూడా అన్నారు. మింగలేక మంగళవారం బ్యాచ్ మస్తు మంది ఉంటారు, మీరు పట్టించుకోవద్దు, మనం పట్టించుకోము యాక్చువల్గా. సో ఫస్ట్లో బిగినింగ్ స్టేజ్లో అంటుంటే బాధపడేటోని, బట్ జెనెటిక్స్ ఏముంది బ్రో, మీ పక్కకు ఫోటో ఇస్తా దాన్ని చూసి జెనెటిక్స్ అనండి చూస్తాం. సో అంత సూపర్ జెనెటిక్స్ ఏం కావు. ఒకసారి మీకు మొత్తం సూపర్గా ఫుల్ డెవలప్డ్గా కనిపిస్తున్నా కాబట్టి మీకు అట్లా మంచి జెనెటిక్స్ రావు అని అనుకుంటారు. కానీ బిగినింగ్ స్టేజ్లో ఎవరు అంటారు? ప్రోత్సహించేదానికన్నా దెప్పి పొడిచేటోళ్ళు పొట్టలు పొడిచేటోళ్ళే మస్తు మంది ఉండే మనకి. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుల్అప్స్ కాకుండా బార్బెల్ రో అనమాట, ఓవర్ హ్యాండ్. సో బార్బెల్ రో నాకు పర్సనల్గా బ్యాక్ థిక్నెస్ కోసం మంచిగా పనిచేసింది. ఎస్పెషల్లీ స్మిత్ మెషిన్ మీద కొట్టినప్పుడు నాకైతే మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో గైస్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రో నీ ఓల్డ్ డేస్లో ఇన్కమ్ ఎలా సెట్ చేసినావు? డైట్, జిమ్ ఫీ చెప్పు బ్రో, ఒక మోటివేషన్లా ఉంటుంది. సో మన బిగినింగ్ స్టేజ్లో వెరీ ఫస్ట్ డే, సో జిమ్ డే 1 ఉంటుంది చూసిరా. సో ఆ టైంలో మా డాడీ అయితే జిమ్ ఫీ కట్టిండు. సో డాడీ మమ్మీని అడిగేది. ఇక ఇనిషియల్ స్టేజ్ ఎట్లుంటుంది, మొత్తం మనం స్టూడెంట్, మొత్తం రా బిగినర్ స్టూడెంట్, పిల్ల పుచ్చు నాయాల. సో ఆ టైంలో మా డాడీ అయితే జిమ్ ఫీ అయితే కట్టిండు. సో తర్వాత మా డాడీ కూడా చేయించిండు. అరే ఇట్లా చేయిస్తే ఇట్లా కుడిచిపోతాం, ఇంకా జిమ్ ఆపేస్తాం అనుకునే టైంలో ఇంకా పార్ట్ టైం ఎక్కాల్సి వచ్చింది. ఏదో జస్ట్ జిమ్ ఫీజుకి ఒక 200-300 అంతే. చిన్న క్యాటరింగ్లో ఓడు అట్లాంటి పేపర్ వేసుడు అట్లాంటివి చేసిన. సో తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో అందరూ తిని పండుకొని రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేసారు అందరూ. కానీ నేను మాత్రం ఆ డేస్ని అయితే మస్తు యూటిలైజ్ చేసుకున్నా, మస్తు ప్రొడక్టివ్ ఉన్నా, మస్తు కంటెంట్ క్రియేట్ చేసిన. టిక్టాక్ ఉండేది అప్పట్లో. సో ఆ టైంలో మంచిగా వీడియోలు అవన్నీ చేసిన. ఎంతో కొంచెం అయితే రికగ్నైజేషన్ వచ్చింది. సో ఆ ధైర్యంతో యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో ద రెస్ట్ ఈస్ హిస్టరీ. అట్లా అయిపోయింది ఇంకా ఫకింగ్ సెల్ఫ్ మేడ్. సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో టిప్స్ ఫర్ టీన్స్. సో మా కుర్రాళ్ళకి ఏం టిప్స్ ఇస్తావు అంటే, సో మీరు ఏం పని చేస్తున్నారో దాని మీద 100% పెట్టండి. మీరు చదువుకుంటున్నారా 100% ఇవ్వండి. మీ గోల్ ఏంది దాని మీద పని చేయండి. ఏదైనా ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్ అట్నే కంటిన్యూ చేయండి. బట్ మీరు ఏదైతే మీ ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో, అంటే మెయిన్గా మీ మమ్మీ డాడీ వాళ్ళు లక్షల ఫీజు కట్టి కాలేజీలో పంపిస్తుంటే 100% ఇచ్చి మంచిగా చదవండి. సో వాళ్ళ ఫీజులు వాళ్ళు కష్ట జీతాన్ని ఖరాబ్ చేయకండి. మీకు ఏదైతే ప్యాషన్ ఉందో దాని మీద రోజు 1 గంట పని చేయండి. సో దాన్ని మీరు తర్వాత ఆ ప్యాషన్ని మీరు ప్రొఫెషన్ చేసుకోగలుగుతారు. 100% నాకు నమ్మకం ఉంది. మీరు కూడా నమ్మకం పెట్టుకొని పని చేయండి, ఖచ్చితంగా అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ జిమ్ మీకు ప్యాషన్ అనుకోండి, సో డైలీ 1 గంట జిమ్కి వెళ్ళండి. ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారో అంత గెయిన్ చేసుకోండి. మీకు కూడా టైం వచ్చినప్పుడు ఎగరేస్తారు మీరు కూడా, అంతే. సో మన థర్డ్ వర్కౌట్ రివర్స్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దమ్ముంటే నువ్వు వాడే ప్రీ వర్కౌట్ చెప్పండి.
దాన్ని యూజ్ చేసి చెప్పు. మజిల్ బ్లేజే వాడతాం, ఇంకేం వాడతాం? మనకి స్పాన్సర్ చేసింది కాకుండా పైసలు పెట్టి ఇంకోటి కొంటానా? ఎంత పిచ్చి కొన్ని అయితే కొనుక్కుంటా వేరే అంత మాట పైసలు పెట్టి. సో మజిల్ బ్లేజే వాడతా. ప్రీ వర్కౌట్ వల్ల యూజెస్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ వర్కౌట్స్ చేయొచ్చు ఇంటెన్సిడ్గా. సో మీకు వర్కౌట్ చేసేటప్పుడు మంచి పంప్ వస్తుంది అండ్ మీరు ఫటిక్ని అవాయిడ్ చేయొచ్చు. ప్రీ వర్కౌట్ కెఫెన్ కదా, కాన్స్టెంట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది మన బాడీకి. సో మీరు ప్రీ వర్కౌట్ వాడదాం అనుకుంటే సాయంత్రం పూట వాడకండి. సాయంత్రం పూట వేసేది ఉంటే ప్రీ వర్కౌట్స్ తీసుకోకండి. స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అయితే మీకు అన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఓ క్వశ్చన్ వచ్చేసి, యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ థింగ్స్ డన్? సో పాస్ట్లో చేసిన మిస్టేక్స్ నుండి ఎట్లా ఓవర్కమ్ అయినాం అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. చేయని తప్పుకు కూడా చాలాసార్లు బలైనా, అది వేరే విషయాలు అనుకోండి. సో అట్లాంటివే నాకు కాన్స్టెంట్ మోటివేషన్ ఇస్తాయి. సో అది చేసినారా, ఇది చేసినారా, అమ్మ మనం ఏందో చూపించాలరా, అదిరా ఇదిరా, ప్రూవ్ దెమ్ రాంగ్ అంటుంటుంది చూసిరా. సో అట్లాంటి వాటికి రిలేటెడ్ అనమాట ఇవన్నీ. ఆ మిస్టేక్స్ అన్నింటినీ మోటివేషన్లా తీసుకొని పని చేస్తా. సో ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో అందరికీ ఆల్రెడీ మన సత్తా తెలుసు. అయినా సరే ఇంకా చాలామందికి నిరూపించాలి మనం ఏందో. సో అంతే, మిస్టేక్స్ అన్నీ మనం మోటివేషన్లా యూజ్ చేసుకుంటాం. దట్స్ ఇట్ గైస్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత వెయిట్ ఉన్నావు, హైట్ ఎంత ఉన్నావు అని చెప్పేసి. సో మన వెయిట్ వచ్చేసి ఒక 49-50 కిలోలు ఉండేటోని, బక్క ఉండేటోని. సో అప్పుడే 10th అయిపోయింది. హైట్ అయితే సేమ్ ఉండే 5'8" ఏమో ఉండే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో హైదరాబాద్లో ICN అవుతుంది కదా, కంపేర్ చేయవా అంటే, సో ఖచ్చితంగా చేస్తా. సో అదేనో పక్క దేశంలో అయితేనే 2 సార్లు పోయించిన, గోవాలో అయితేనే 2 సార్లు పోయినాం. అట్లాంటిది మన ఆకిట్లో అవుతుంది, మనం చేయకుండా ఎట్లుంటుంది. సో మ్యాక్సిమం ఆ టీంతో కూడా మాట్లాడదాం, ఫ్రీ ఎంట్రీ ఉండేటట్టు ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం. మేబీ పాసిబుల్ అయితే సో మీరందరూ ఫ్రీగా వచ్చి చూడొచ్చు. నేను స్టేజ్ మీదకి రాగానే చీర్ చేస్తే నాకు చూడాలని ఉంది. సో ICN జడ్జిల చెవులు వలిగిపోతాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తాం, అది వేరే విషయం. బట్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నా. షో వచ్చేసి ఆగస్ట్లో ఉందని కన్ఫర్మ్ అయింది. మేబీ అఫీషియల్ డేట్స్ వచ్చాక వెయిట్ చేద్దాం. ఎప్పుడున్నా కంప్లీట్ చేస్తా. లాస్ట్ టైం కన్నా 100% బెటర్గా వస్తా. సో గైస్, వర్కౌట్ అయితే అయిపోయింది. పోస్ట్ వర్కౌట్లో మనం క్రియాటిన్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో క్రియాటిన్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు స్ట్రెంత్ బిల్డింగ్ చేసుకోవడానికి మస్తు ఉపయోగపడుతుంది. అనేది మజిల్ మాస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మజిల్ బిల్డింగ్లో కూడా ఉపయోగపడుతుంది. రికవరీకి యూజ్ అవుతుంది. సోర్నెస్ కూడా తగ్గిస్తుంది, మజిల్ సోర్నెస్ కూడా తగ్గిస్తుంది. అండ్ బోన్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. అట్లనే మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ క్రియాటిన్ వల్ల మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ అనమాట. భయం లేకుండా యూజ్ అయితే చేసుకోవచ్చు. మనం వాడుతున్న ప్రీ వర్కౌట్ వచ్చేసి బ్లేజ్ వల్ల క్రియాటిన్ మోనోహైడ్రేట్ డైలీ 3 grams అయితే తీసుకుంటాను నేను. లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్అవుట్ చేసుకోండి. సో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అని మజిల్ బ్లేజ్ నుండి LEEMB అనే కోడ్ వాడితే మీకు అయితే మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు డిస్కౌంట్ వస్తుంది, నాకు కమిషన్ వస్తుంది. సో ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్స్ ఉంటుంది. సో కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయండి. సో గైస్, చాలా క్వశ్చన్ల తర్వాత ఒక చక్కటి క్వశ్చన్ వచ్చిందనమాట. ఇఫ్ నాట్ బాడీ బిల్డర్ అండ్ యూట్యూబర్, ఏం చేస్తూ ఉండే వాళ్ళు బ్రో తెలుసుకోవాలని ఉంది. క్వాలిఫికేషన్ చెప్తా చూడండి. సో నా 10th అయిపోయిన బట్టే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే కోర్సులో జాయిన్ అయినా, MLT అని చెప్పేసి. సో అదేంటంటే దాంట్లో ఎందుకు జాయిన్ అయినా అంటే, బరాబర్ 2 సంవత్సరాలు అది కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ అయిపోగానే ఎంబడే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, అర్థమవుతుందా? సో దాంట్లో జాయిన్ అయినా, మంచి టాప్ గ్రేడ్లో పాస్ అయినా. ఇంకా అది పాస్ కాగానే నాకు హైయర్ స్టడీస్ చేయాలని ఉండే. సో దాని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పేసి, BPT అని చెప్పేసి దానికి అప్లై చేసిన. నాకు సీట్ రాలేదు. సో సీట్ రాపోయేసరికి ఆ జాబ్లోనే జాయిన్ అయినా. అదే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే డయాగ్నోస్టిక్ సెంటర్స్లో జాయిన్ అయినా. జాబ్ చేస్తున్నా నాకు మొత్తం డిప్రెషన్లో పోయినా నేను. మొత్తం మనకి జాబ్ సెట్ కాదు అని చెప్పేసి అర్థమైపోయింది. ఒక 2 నెలలేమో వేసిన, దాని చెప్పకుండానే ఆ జాబ్ బంద్ చేసిన ఇక. సో దాని తర్వాత డిప్లొమా ఇన్ ఇమాజిన్ టెక్నీషియన్ అని చెప్పేసి ఇంకో కోర్సులో జాయిన్ అయినా. అది కూడా సేమ్ 2 సంవత్సరాలు అయిపోగానే జాబ్ ఎక్కొచ్చు. సో అదేంటంటే, అది దేనికి సంబంధించిందంటే ఎక్స్రే, CT స్కాన్, MRI, ఈ 3 పనులు చేసేదన్నమాట. అదొక టెక్నీషియన్ వర్కే. అది కూడా ఎంబటే కోర్స్ అయిపోగానే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. దానికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇది కాకుంటే నేను ఆ జాబ్లో వేసుకొని కూర్చున్నట్టుని నా బతికింతే అని చెప్పేసి. సో ఒకవేళ మన ప్యాషన్ వర్కౌట్ కాకుంటే అట్లా చాలా తక్కువ శాలరీ వస్తుంది. టెక్నీషియన్ కంటే చాలా తక్కువ శాలరీ వస్తుంది. బట్
అదొక ప్రొఫెషన్, మన ప్యాషన్ వర్కౌట్ అయింది కాబట్టి బొంగు మనం ఎట్లాంటి డిప్రెషన్లోకి పోవాల్సిన అవసరం లేదు. ఎస్, జాబ్ కోసం ముట్లే మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్న ప్రాపర్ డైట్, ఇంటెన్స్ వర్కౌట్ అండ్ 8 hours స్లీప్ మెయింటైన్ చేస్తే నీలాంటి ఫిజిక్ వస్తుంది రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది బ్రో. నాకన్నా మంచి ఫిజికే వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ నీ జెనెటిక్స్ అన్నీ మంచి ప్రాపర్ ఉండి, సో అట్లా అన్నీ మంచిగా ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజ్లో నేను ఒక 4 ఏళ్ళు నాకు డైట్ గీట్ అట్లాంటి ఏం లేకుండే, ఇంట్లో ఏముంటే అది వండుకొని తిని జిమ్ పోయేది. అట్లా అని చెప్పేసి నాకు ఏం పెద్ద రిజల్ట్స్ ఏం రాలేదు. చెప్పినా కదా, బిగినింగ్ స్టేజ్లో ఏదో కొంచెం అట్లా రిజల్ట్స్ వచ్చిపోతాయి అంతే. తర్వాత నువ్వు ఖచ్చితంగా ఫుడ్ ఇన్వెస్ట్ చేయాలి, ఫుడ్ మంచి డైట్ ఇన్వెస్ట్ చేసి 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉంటే మంచి ఫిజిక్ అయితే అచీవ్ చేయొచ్చు. నాలాంటిది నీలాంటిది అని కాకుండా నీకు ఎట్లాంటి ఫిజిక్ రావాలో అట్లాంటి ఫిజికే వస్తుంది. ఇంకా మంచిగా రావచ్చు, నాలా రావచ్చు, నాలా రాకపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, ఒక బ్రో చాలా ఫ్రస్ట్రేషన్ తోటి అడిగిండు, మజిల్ బ్లెస్ పర్ఫార్మెన్స్ వే ఆర్ పర్ఫార్మెన్స్ వే పిఆర్. సో ఈ మజిల్ బ్లెస్లో ఈ వేరియంట్స్ అన్నీ ఉంటాయి చూసిరా, వే ప్రోటీన్కి పర్ఫార్మెన్స్ వే, బయోజైమ్ వే, అది ఇది ఉంటుంది చూసిరా. ఒక్కొక్కదానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కటి మజిల్ రికవరీకి, మజిల్ బిల్డింగ్గా ఉపయోగపడుతుంది. ఓకేనా? మీరు బరువాతలు ఉన్నారు, మీరు ఒక పెళ్ళికి పోదాం అనుకుంటున్నారు, ఏకదమ్ కడక్ బట్టలు వేసిరు, ఎట్లా పెళ్ళికి పోయే డ్రెస్ వేసిరు, అది మజిల్ బ్లెస్ ఐసోలేట్ అనుకోండి. నాకు అర్థం కాలేదు సార్. సో మీరు ఇప్పుడు జిమ్కి వేసుకొచ్చే అవుట్ఫిట్ ఉంది, ఇప్పుడు నార్మల్ అవుట్ఫిట్, జిమ్కి వేసుకొచ్చే స్పోర్ట్స్ అవుట్ఫిట్ ఉంది, సో అది పర్ఫార్మెన్స్ వే అనుకోండి. సో ఇట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక పర్పస్ కోసమే మనం తీసుకుంటాం వే ప్రోటీన్ని, మజిల్ బిల్డింగ్ కోసం, మజిల్ రికవరీ కోసం. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నా, మంచి ఎగ్జాంపుల్ చెప్పిందని అనుకుంటున్నా. ఎండ్ ఆఫ్ ద డే అది రికవరీ కోసం, మజిల్ బిల్డింగ్ కోసమే. సో ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళు వేరియంట్లు వదులుతూనే ఉంటారు. మీకు నచ్చింది మీరు తీసుకోరు, మీ బడ్జెట్లో ఉన్నది. అర్థమైందా? ఏం తీసుకున్నా అని లిఎంఏ అయితే వాడండి. బాగుందన్నా. ఈరోజుకైతే వీడియో ఇంతే. సో మీకు ఒకసారి బాడీ కండిషన్ ఇచ్చేసి వీడియో అయితే ఖతం చేసేస్తా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం కూడా పర్ఫెక్షన్ అడిస్తా, చూసి ఫాలో అయిపోండి. ఏమంటున్నా తీసుకో, ఉంటా, బాయ్, పీస్. బాడీ కండిషన్ చూడండి.